పెట్టు కింద ఫస్ట్ బోర్డ్ ప్రదాత డైనమిక్ లీడర్ నిజామాబాద్ టైగర్ అరవింద్ అన్న గారిని మరి రెండోసారి ఎంపీగా గెలిపించిన ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, యువకులు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ అన్న గారికి మరి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మొదటిసారి ఎంపీగా నిలిచినప్పుడు అరవింద్ అన్న గారు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు. దానికి అనుగుణంగానే పసుపు బోర్డు తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి ఓట్లు అడగడం జరిగింది. ముఖ్యంగా పసుపు పండించే ప్రాంతమైన ఈ 3 ప్రాంతాలు ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, భారీ మెజార్టీతో అరవింద్ అన్నను ఆశీర్వదించడం జరిగింది. వారందరికీ కూడా బీజేపీ పక్షాన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో మరి ఈ ప్రాంతంలో పసుపు బోర్డుకు సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలు ఉంటాయో దానికి సంబంధించిన ఫ్యాక్టరీలందరినీ కూడా అవన్నీ కూడా పెట్టి మరి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మరి అరవింద్ అన్న గారు ఈ ఎలక్షన్లో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మోడీ గారి అధ్యక్షతన ఈ నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రధానమంత్రి ఉండగా మరి అరవింద్ అన్న గారు నిజామాబాద్ జిల్లాను ఈ దేశంలో మరి ఒక నంబర్ 1 పార్లమెంటుగా తీర్చిదిద్దుతాడని, దానికి మరి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా అరవింద్ అన్న గారికి ఆశీస్సులు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. గెలిపించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ఈరోజు నిజంగా కూడా ఆర్మూర్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం నిజంగా. ఎందుకంటే మరి రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మన ధర్మపురి అరవింద్ అన్న గారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి నిజంగా కూడా ఈ గెలుపు మామూలు గెలుపు కాదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క బూత్ ఏజెంట్, ప్రతి ఒక్క ప్రభారి, మరి ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరి కృషి వల్ల ఈరోజు మరి అరవింద్ అన్న గెలుపు ఈరోజు తథ్యమైంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం, పాదాభివందనాలు తెలుపుతున్నాం అరవింద్ అన్నను గెలిపించినందుకు. జై తెలంగాణ. ఈరోజు ఈ యొక్క అభిమానం చూస్తూ ఉంటే యావత్ అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు కూడా బీజేపీని కోరుకున్నారు. రెండోసారి అరవింద్ అన్నని, మూడోసారి మోడీ గారిని కూడా ఆశీర్వదించినారు. ఖచ్చితంగా ఎంపీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, అందుకే ప్రజలు గుర్తించారు. మళ్ళీ కూడా అన్ని రైల్వే పరంగా కానీ, రైతు పరంగా కానీ అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి చేస్తున్నాడు, ఇంకా చేస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. భారత్ మాతాకి జై. ఇందూరు పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇందూరు పార్లమెంట్ ప్రజానీకాన్ని అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇవాళ అరవింద్ అన్న గారు ఇవాళ రైతాంగానికి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చిండు.
అట్లనే నరేంద్ర మోడీ గారి పాలన 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పిన మాట చెప్పినట్టు చేసిన వ్యక్తి వలన ఉన్నారు అంటే అది ధర్మపురి మన నరేంద్ర మోడీ గారు. అట్లనే ఏమంటారు భక్తుడు ఇక్కడ అరవింద్ గారు పోటీ చేశారు. నరేంద్ర మోడీ అరుగుజాడల్లో ఇలా నేను ఉంటానని చెప్పినందుకు ప్రజలు బమ్మరదం పట్టిర్రు. ఇలా 1,23,000 ఓట్లతో గెలిపించారంటే నిజంగా కూడా ఇందూరు ప్రజలకి ఇంత ఏమిచ్చినా రుణం తీరది. ఇలా ధర్మపురి అరవింద్ అన్న గారు వారి సేవలో 5 ఏళ్ళు ఏదైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఏదైతే మన కలలుగా ఉన్నదో ఆ రైల్వే లైన్ డెఫినెట్ సాధిస్తాడని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు రెండవసారి పార్లమెంట్ సభ్యునిగా ధర్మపురి అరవింద్ గారు గెలుపొందడం ఎందుకోసమంటే మొదటిసారి వారు చెప్పిన ప్రకారమే నిజామాబాద్ జిల్లా రైతాంగాని కోసం వారు బాండు రాసిచ్చిన ప్రకారం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సాక్షిగా నిజామాబాద్ జిల్లాలోనే ఈ నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎంబట ఉండి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ అని అత్యధిక మెజారిటీతో అక్కడ గెలిపించడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అరవింద్ గారిని కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించడం జరిగింది కనుక వారికి జిల్లా రైతాంగానికి ప్రత్యేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన అన్న ధర్మపురి అరవింద్ గారు అఖండ మెజారిటీతో గెలిపించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నీతికి మరో పేరు, ఎటువంటి కరప్షన్ లేకుండా ఈరోజు నీతివంతంగా పరిపాలన జరిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి 3వసారి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అర్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.